Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చిన్నబాబు చాలా బిజీ. ఏపీ విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చాలా బిజీగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో విమానం ఎక్కడం దిగడం క్షణం తీరిక లేదన్నట్టుగా లోకేష్ పరిస్థితి తయారైంది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు ఆకర్షించే పేరుతో లోకేష్ 1-2 నెలల కాలంలో 2 దఫాలు విదేశీ పర్యటనలు చేయడం గమనార్హం. ఒకవైపు విశాఖలో పారిశ్రామిక సమ్మిట్లో పెట్టుబడులు వెల్లువెత్తాయని ప్రభుత్వం ప్రకటించింది. విశాఖ సదస్సు కోసం ఆహ్వానించడానికంటూ సీఎం చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ విదేశీ పర్యటనలకు వెళ్లారు. విశాఖ సదస్సు ముగిసింది. ఆ తర్వాత కొన్ని రోజులకే మళ్ళీ నారా లోకేష్ అమెరికా, కెనడా దేశాల్లో పర్యటించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇంత తక్కువ సమయంలో పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడానికి వెళ్లడం వెనుక మతలబు ఏంటో అర్థం కావడం లేదని టీడీపీ నాయకులే అంటున్నారు. విదేశీ పర్యటన నుంచి నేరుగా ఆయన వైజాగ్ చేరుకున్నారు. కాగ్నిజెంట్తో పాటు మరికొన్ని కంపెనీల విస్తరణకు సీఎంతో పాటు శంకుస్థాపన కార్యక్రమాలలో లోకేష్ పాల్గొన్నారు. తాజాగా లోకేష్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభాన్ని పురస్కరించుకుని ఆయన ఢిల్లీ వెళ్లారు. తమ పార్టీ ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ ప్రయాణం. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్లతో పాటు పలువురు కేంద్ర మంత్రుల్ని ఆయన కలవనున్నారు. రాష్ట్ర సమస్యలపై కేంద్ర మంత్రులకు విన్నవించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. తిరిగి ఆయన ఈ నెల 16వ తేదీన విశాఖ చేరుకోనున్నారు. సీఎం చంద్రబాబు కంటే లోకేషే బిజీగా ఉన్నారని ఆయన షెడ్యూల్ను చూస్తే అర్థమవుతోంది. మా చంద్రబాబు కంటే ఆయన గారి బాబే బిజీ అని టీడీపీ నేతలు సరదా కామెంట్స్ చేస్తున్నారు. ప్రభుత్వంలో లోకేష్ అత్యంత కీలకమయ్యారనేందుకు ఆయన పర్యటనలే నిదర్శనం. అయితే పర్యటనలతో రాష్ట్రానికి లాభం ఎంత అనేదే తేలాల్సి ఉంది. వ్యక్తిగతంగా లోకేష్ పరపతి పెరుగుతోందన్నది వాస్తవం.